క్రీస్తునందు ప్రియ అభిషక్తుని స్వరము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు వందనములు తెలియచేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మనందరినీ కూడా గడిచిన కాలమంతయు తన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ దినము ఈ క్షణం వరకు మనలను సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక దినముల నుండి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనేటువంటి ఆశ నాకు కలిగినప్పుడు దేవాది దేవుడు తన కృపను చూపించి ఈ నూతన కార్యక్రమం అభిషక్తుని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించటానికి దేవాది దేవుడు తన కృపను నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినము మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో క్రొత్త నిబంధన మార్కు సువార్త 5వ అధ్యాయము ఒక ప్రత్యేకత కలిగినటువంటి అధ్యాయం. ఎందుకంటే మానవులు ఎవరు బాగు చేయనటువంటి 3 వ్యక్తులు బాగైనట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మార్కు సువార్త 5వ అధ్యాయములో మనము చూడగలం. మొదటి అద్భుతము, సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి అపవిత్రాత్మల చేత పీడింపబడుచు ఉన్నప్పుడు యేసును కలుసుకొని ఆ వ్యక్తి విడుదల పొందినటువంటి విషయాన్ని మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 1-20 వచనాల్లో మనం చూడగలం. తర్వాత ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకొని అనేక మంది వైద్యులను సంప్రదించినప్పటికీ తన రోగము బాగు కాక ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. మూడవదిగా యాయిరు కుమార్తెను, చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేపినటువంటి సంఘటన మనము ఈ అధ్యాయములో చూడగలం. ఈ 3 వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను ఏ మనుష్యుడు, ఏ వైద్యుడు పరిష్కరించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక సృష్టికర్త, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే ఈ యొక్క 3 వ్యక్తుల యొక్క సమస్యలను పరిష్కరించగలడని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకొనుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా అనేక శ్రమలు, కష్టములు, నష్టములు మీరు ఎదుర్కొంటుండవచ్చు. ఏ మనుష్యుడు మీ సమస్యను పరిష్కరించలేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చినటువంటి యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూచినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలను నేను చదువుతాను, దయతో జాగ్రత్తగా వినండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతని స్థితి చాలా దౌర్భాగ్యపు స్థితిగా మనకు కనపడుచు ఉన్నది. కారణం ఏమిటంటే, సమాజములో నివాసం ఉండవలసినటువంటి వ్యక్తి సమాధులలో నివాసం చేస్తూ ఉన్నాడు. జీవించవలసినటువంటి వ్యక్తి మృతుల మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా మనం చూడగలము. మన చుట్టూ నాగరికత పెరుగుతూ ఉన్నప్పటికీ, జ్ఞానము పెరుగుతూ ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ కంప్యూటర్ యుగములో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ మానవుడు నైతికంగా దినదినము పతనమవుతూ ఉన్నాడు. సమాజములో అందరితో హాయిగా జీవించవలసినటువంటి మానవుడు సమాధులలో, అనగా మృతమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాడు. బైబిల్ కూడా అదే సెలవిస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ బోధిస్తూ ఉంది.
అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు మరలా బ్రతికించెను. ఈ మరణకరమైనటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అనగా శారీరకంగా జీవిస్తూ ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్లీ మరి మ్యాన్ ఈజ్ డెడ్. మనుష్యుడు ఆధ్యాత్మికంగా మరి పాపములను బట్టి మృతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తిని మనము గమనించినట్లయితే అపవిత్రాత్మ పట్టినటువంటి ఈ వ్యక్తి సమాధుల్లో నివాసమున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు సమాధుల్లో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడనూ వాని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునిలుగా చేసిన గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను. ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడో ఇక్కడ వివరించబడుతూ ఉంది. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించారు. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునిలుగా చేసెను గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు. కొండల్లో లోయల్లో ప్రియులారా కేకలు వేయచ్చు తాను గాయపరుచుకుంటున్నానని బైబిల్ సెలవిస్తూ ఉంది. అనగా దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని మానవుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి. దేవుడు సర్వలోక సృష్టికర్త. ఆయన తన వాక్కు ద్వారా సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేశాడు. కానీ మానవుని మాత్రము ఒక ప్రత్యేక రీతిలో తన స్వహస్తములతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవాది దేవుడు మానవుడిని ప్రత్యేక రీతిలో సృష్టించాడు. మ్యాన్ ఈజ్ గాడ్స్ క్రౌన్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి యావత్తులో మనుషుని మాత్రము ప్రత్యేక రీతిలో దేవాది దేవుడు సృష్టించాడు. అయితే సమాజములో ఉండవలసినటువంటి వ్యక్తులు సమాధుల్లో ఉంటూ ఉన్నారు. అనగా జీవించవలసినటువంటి వ్యక్తులు మృతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను జీవాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుగ్రహించుటకు నేను వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈ వ్యక్తి రాళ్లతో తాను గాయం చేసుకుంటున్నాడు. కానీ ఈనాడు మానవుడు అనేక వ్యసనాలకు బానిసైపోయి తాను గాయం చేస్తూ ఉన్నాడు. అవును, మనము డ్రగ్స్ గురించి ఈ దినాల్లో ఎక్కువగా మనము వింటూ ఉన్నాం, వార్తలు చూస్తూ ఉన్నాం, పేపర్లు చదువుతూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు మరి యవనస్తులు కొంతమంది ఈ డ్రగ్స్కు బానిసలై తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు జీవితాన్ని పాడు చేసుకోవటానికి దేవుడు మనకు జీవాన్ని, ఈ జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితము అనేది దేవుని యొక్క వరము. ఈ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి, అబండెంట్ లైఫ్ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవును, కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. కొంతమంది మద్యాన్ని సేవిస్తూ మద్యానికి బానిసలయ్యారు. కొంతమంది సిగరెట్లు, కొంతమంది గుట్కాలు. మన శరీరాన్ని మనమే మన చేతులతోనే మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడలారా, మీలో ఎవరైనా మరి చెడు వ్యసనాలకు బానిసలుగా ఉంటూ ఉన్నారా? మీ శరీరాన్ని గాయం చేసుకుంటూ ఉన్నారా? దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, భార్య పిల్లలను మరి పాడు చేసుకుంటూ ఉన్నారా? దేవుడిచ్చినటువంటి ఆయుష్ను పాడు చేసుకుంటూ ఉన్నారా? ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీతో దేవాది దేవుడు ప్రత్యేక రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తి సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. మంచిగా కుటుంబంతో హాయిగా గడపవలసినటువంటి వ్యక్తి ప్రియులారా తన శరీరాన్ని గాయం చేసుకుంటూ కొండల్లో లోయల్లో తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
దేవాది దేవుడు ఈ దినం నీతో ప్రత్యేక రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నా? చాలా మంది యవనస్తులు మరి ఇలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. గురి గమ్యము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి నా కుమారుడు పెరిగి పెద్దవాడై ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగములను చేసి స్థిరపడి మమ్ములను మన కుటుంబాలను పోషిస్తాడని ఎన్నో కలలు ఎన్నో ఆశలు తల్లిదండ్రులు యవనస్తుల మీద పెట్టుకొని ఉన్నారు. కానీ యవనస్తులు గురి లేనటువంటి బ్రతికి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అవును, గురి లేని నా బ్రతుకు ఎడమాయను విరోధికి అనేటువంటి ఒక చక్కటి తెలుగు పాట మనకందరికీ తెలిసినటువంటి పాట ఉన్నది. నీ జీవితంలో గురి గమ్యము లేకపోతే నీ బ్రతుకు కూడా అదే. కొండల్లో లోయల్లో గాయం చేసుకుంటూ, రాళ్లతో శరీరాన్ని గాయం చేసుకుంటూ, అటు దేవునికి దూరముగా, తల్లిదండ్రులకు దూరముగా, సమాజానికి దూరముగా జీవించేటువంటి స్థితిలో నీవు ఉంటా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి యవన బిడ్డలారా, శ్రోతలారా, ప్రేక్షకులారా, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితానికి గురి గమ్యము ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. గమ్యము అంటూ ఉన్నది రెండు గమ్యాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. మనం నరకం వెళ్ళటానికి ఏమీ చేయనక్కర్లేదు. ఎందుకంటే మనము పుట్టుకతోనే పాపులము గనుక మనము నరకానికి పాత్రులం. కానీ అందమైనటువంటి ప్రదేశం, దేవునితో సదాకాలము గడిపేటువంటి స్థలం, బంగారు వీధులతో ఉన్నటువంటి స్థలం, నిత్యము దేవుణ్ణి స్తుతించేటువంటి స్థలం, సదాకాలము మనము పరలోకములో గడిపేటువంటి స్థలము ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడను రానేరడని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనకు గమ్యాన్ని ఇవ్వటానికి, గమ్యాన్ని చేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం దాల్చి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మన కొరకు ఆయన పరలోక వైభవమును విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం దాల్చి ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా దరిద్రులమైన మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి నరావతారిగా ఆయన ఈ లోకములో జన్మించాడు. మన కొరకు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆ 3.5 సంవత్సరాల కాలములో దేవుని యొక్క పరిచర్య జరిగించి అనేక మహత్కార్యములు, అద్భుతములు, సూచక్రియలు జరిగించాడు. నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన కుంటి వారికి కాలునిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవుల్నిచ్చాడు, మూగవారికి మాట్లాడినట్లు సహాయం చేశాడు, పక్షవాతము కలిగినటువంటి వారికి స్వస్థతని ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆఖరికి చనిపోయినటువంటి వారిని సైతము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ గొప్ప దేవుడు ఈ దినము కూడా నీకు దగ్గరలో ఉన్నాడు. నీవు గురి గమ్యము లేని జీవితాన్ని గడుపుతూ ఉంటే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఈ వ్యక్తి స్థితి యేసు ప్రభు చూశాడు. చాలా దుర్భర పరిస్థితిలో, దయనీయ స్థితిలో ఉన్నాడు. బహుశా వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ఈ యొక్క కుమారుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఏ రీతిగా సంతోషంగా ఉండగలరు? అవును, నిజమే. చాలా కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినక అవిధేయులై తల్లిదండ్రులకు విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏ రీతిగా సంతోషంగా ఉండగలరు? ఈ యొక్క వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నారు. ఈ వ్యక్తి అప్పటి వరకు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ సెలవిస్తూ ఉంది.
మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. ప్రియులారా, ఇప్పటి వరకు సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాళ్ళు చేతులకు సంకెళ్లతో బంధించినను ఆ సంకెళ్లను తుత్తునిలుగా చేసుకొని వాడు కొండల్లో లోయల్లో కేకలు వేయచ్చు తన శరీరాన్ని గాయపరుచుకున్నటువంటి వ్యక్తి, ఒక దినం వచ్చింది, అది సుదినము, అది తన జీవితంలో మంచి దినము, యేసును చూచిన దినము, యేసును కలుసుకున్నటువంటి దినము. యేసును చూచినటువంటి దినము ఎంత సుదినమో. ప్రియులారా, నీ జీవితంలో కూడా ఈరోజు నీవు ఇప్పటి వరకు గడిపినటువంటి జీవితము స్థితి చాలా బాధకరంగా, తల్లిదండ్రులకు ఆయాస్కరంగా, సమాజానికి ఏమాత్రము ఉపయోగకరంగా లేనటువంటి జీవితము, దేవునికి దూషించేటువంటి విధముగా దేవునికి మహిమ తీసుకొని రానటువంటి జీవితాన్ని గడిపావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని నీ జీవితములో మరుపురాని దినముగా, సుదినముగా దేవుడు మార్చాలని ఆశపడుచు ఉన్నాడు. ఎంత మంచి దేవుడు యేసయ్య! ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇంతవరకు నీవు నాకు దూరంగా జీవించావు. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి నేను తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి వచ్చి. యేసయ్య మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన ప్రేమ, జాలి, కనికరము, దయగలిగినటువంటి దేవుడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఇంత వేదన పడుచు ఉన్నాడా? శరీరాన్ని గాయం చేసుకొనుచు ఉన్నాడా? అయ్యో సమాజంలో ఉండవలసిన వ్యక్తి సమాధుల్లో నివాసం ఉంటున్నాడా? మంచిగా, హాయిగా, ఆరోగ్యంగా జీవించవలసినటువంటి వ్యక్తి మృతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడా? ప్రభు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ ప్రక్కనే ఉన్నాను. నా హృదయములను చాపి నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సేన అనేటువంటి దయ్యములు చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తి యొక్క జీవితములో ఒక సుదినం వచ్చింది. యేసును చూచే దినం, యేసును కలుసుకునేటువంటి దినం. నీ జీవితంలో కూడా ఈ దినము ఒక సుదినముగా మార్చాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యేసును కలుసుకుంటే నీ జీవితమే మారిపోతూ ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, వాడు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచునని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులను చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తొలివేయవద్దని ఆయనకు మిగుల బతిమలాడుకొనెను. సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి, దయ్యములు కూడా యేసు ప్రభువును బతిమలాడుకొనిచున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును మనం బతిమలాడుకొని ఏదైనా పొందుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనలను తండ్రిలాగా ప్రేమిస్తున్నాడు. ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానము చేసి దేవాది దేవుడు మనలను సహాయం చేయడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. దయ్యములు కూడా ప్రభువును బతిమలాడుకుంటూ ఉన్నాయి. అక్కడ కొండ దగ్గరున్న పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. అపవిత్రాత్మల మీద యేసు ప్రభువుకు ప్రియులార శక్తి ఉన్నది. ఆయన గద్దిస్తే ఎంతటి అపవిత్రాత్మ అయినా సరే మనుషుని విడిచి పారిపోవలసిందే. యేసయ్యకు సమస్తమో సాధ్యమో
ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు. పరలోకములోను భూలోకములోను నాకు సర్వాధికారము ఇయ్యబడిందని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయనకు రోగముల మీద అధికారం ఉన్నది, దయ్యముల మీద అధికారం ఉన్నది, మరణము మీద అధికారం ఉన్నది, సృష్టి మీద యేసు ప్రభువుకు అధికారం ఉన్నది. ఆయన మాట మాత్రం సెలవిస్తే ప్రియులారా, నీ జీవితములో నా జీవితములో అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మల వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రాపదార్థము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. చూడండి, యేసు ప్రభువుకి 2000 మంది పందుల కంటే ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యం. ఒక మనుష్యుని యొక్క ఆత్మ చాలా విలువైనది ఈ లోకములో. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? మనిషిని యొక్క ఆత్మ, మనిషిని యొక్క ప్రాణము దేవుని దృష్టిలో చాలా విలువైనది. యేసు ప్రభు ప్రియులారా ఆ ఒక్క వ్యక్తి కొరకు ప్రియులారా ఆ స్థలానికి వచ్చి అతన్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. నిన్ను కూడా ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ఉన్న బంధకముల్లో నుండి, దుర్నీతి బంధకములో నుండి, వ్యసనముల నుండి, గురి గమ్యము లేనటువంటి జీవితము నుండి, సమాధుల్లో జీవించేటువంటి ఆ స్థితి నుండి దేవాది దేవుడు నిన్ను విడిపించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తి జనులు చూడవెళ్ళి యేసుకు వచ్చి, సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నట్లు చూచి భయపడిరి. ఒకప్పుడు దిగంబరిగా ఉన్నాడు, బట్టలు లేని స్థితిలో ఉన్నాడు, కొండల్లో లోయల్లో కేకలు వేస్తూ పరిగెత్తుతూ రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకున్నటువంటి ఈ వ్యక్తి యేసును కలుసుకున్న వెంటనే యేసయ్య ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చివేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అభిషక్తుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసును కలుసుకుంటే యేసయ్య ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు. ఆయన క్షమామయుడు. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని అని నీ పాపములు ఒప్పుకుంటే కల్వరి సిలువలో ఆయన చివరి రక్తపు బొట్టు సైతము నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆ రక్తములో మరి నీ పాపములన్నీ కూడా కడిగివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ వ్యక్తి పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు బట్టలు లేనటువంటి దిగంబరిగా కొండల్లో లోయల్లో పరిగెత్తుతున్నటువంటి వ్యక్తి బట్టలు ధరించాడు. అంతకుముందు మరి స్థిరత్వము లేనటువంటి జీవితము, ఒక చోట ఉండేవాడు కాదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, గురి గమ్యము తెలియనటువంటి వ్యక్తి ఇప్పుడు స్వస్థచిత్తుడై ప్రియులారా ఒక స్థలములో కూర్చొని ఉండటం మనం చూడాలి. ప్రీవియస్లీ హీ వాజ్ అన్స్టేబుల్, నౌ హీ స్టేబుల్. అంతకుముందు స్థిరత్వము లేదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఆయనలో మార్పు వచ్చింది. ప్రీవియస్లీ హీ వాజ్ అన్క్లీన్, నౌ హీస్ క్లీన్. పూర్వము మరి అపరిశుభ్రంగా ఉన్నాడు, శరీరములో రక్తము కారుతూ ఉంది, గాయాలు పాలయ్యాడు. కానీ దేవుని మహాకృపను బట్టి యేసుని ఎప్పుడు కలుసుకున్నాడో అతడు స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని కూర్చుండెనని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము ఎంత ఘోర పాపులమైన, ఎంత అపవిత్రులమైన, ఎంత భయంకరమైనటువంటి పాపములు చేసినా యేసు ప్రభు తన ప్రేమతో మనను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మనను క్షమించి ఆయన
మరి స్వస్థత పరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ వ్యక్తిలో ఎంత మార్పో మీరు గమనించండి ప్రియులారా. యేసును కలుసుకుంటే నీ జీవితం కూడా మారిపోతుంది. అవును, ఒకప్పుడు నేను కూడా గురి గమ్యము లేకుండా లోకాశలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, లోకమే సర్వం అనుకొని లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నాను. ఆయన కల్వరి సిలువలో వెల్లడిపరిచినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను నేను తెలుసుకున్నాను. దేవుడు కూడా నా జీవితానికి ఒక గురి గమ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను ప్రభు యొక్క బిడ్డగా నేను జీవిస్తున్నానంటే యేసును కలుసుకున్నాను కాబట్టి, ప్రభు యొక్క మరి సేవకుడిగా నేను సేవ చేస్తున్నానంటే యేసయ్య నాలో కలుగజేసినటువంటి మార్పును బట్టే. నా పాపములన్నీ కూడా నేను ఒప్పుకున్నాను. యేసయ్యా, నేను పాపిని, దయతో నన్ను క్షమించు, నీ రక్తములో నా పాపములన్నీ కూడా కడిగివేమని ప్రభువును వేడుకున్నాను. ఈ సేన అనే దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని ఏ రీతిగా ప్రభు బాగు చేశాడో ప్రభు నన్ను బాగు చేశాడు. నన్ను బాగు చేసిన దేవుడు ఈ సేన అనే అపవిత్రాత్మలు పట్టినటువంటి ఈ వ్యక్తిని కూడా, దయ్యములు పట్టినటువంటి ఈ వ్యక్తిని బాగు చేసిన దేవుడు అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు నిన్ను కూడా బాగు చేయాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ప్రియులారా, మరి ఏమాత్రము నిరాశ చెందవద్దు. నీకొక పరిష్కారం ఉంది. ఎంతటి చెడ్డ వ్యసనమైన యేసు ప్రభు విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందలి నిత్య జీవము. ఈ వ్యక్తి బాగుపడ్డాడు. ఈ వ్యక్తి స్వస్థచిత్తుడయ్యాడు. ఈ వ్యక్తి ప్రియులారా బట్టలు ధరించి ఒక స్థితిలో, ఒక స్థలములో కూర్చుంటామని చూశాడు. ఆయన యేసు ప్రభువును మరి వేడుకుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ నుండి తనుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ మరి వారికి తెలియజెప్పమనెను. యేసుతో నేను ఉంటాను. యేసయ్యా, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీతో నడుస్తాను, నీతో జీవిస్తానంటే ప్రభు అన్నాడు, లేదు, నేను నీ జీవితంలో చేసిన కార్యమును అందరికీ తెలియచేయి. యేసయ్య ఎంత గొప్ప దేవుడో ప్రజలకు తెలియచేయి. యేసయ్య నీ జీవితంలో కలుగజేసిన మార్పును, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మరి నూతన జీవితాన్ని నీవు దాచిపెట్టుకోకు, వెళ్ళి అందరికీ తెలియచేయి. యేసయ్య ఎంత గొప్ప దేవుడో వారు కూడా తెలుసుకోవాలని ఈ వ్యక్తిని దేవుడు ఆదేశించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి అభిషక్తుని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వింటున్న ప్రియ ప్రేక్షకులారా, ఇదిగో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడని నమ్ముచున్నా. నీవు ఉన్న చోటనే, ప్రభువా నా స్థితి కూడా చాలా భయంకరం, నేను కూడా నాయనా నీకు దూరంగా జీవిస్తూ ఉన్నాను, లోకమే సర్వం అనుకొని లోకాశల కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను. ఈ వ్యక్తిని, ఈ సేన అనే దయ్యములు పట్టినటువంటి ఈ అపవిత్రాత్మ చేత పీడింపబడినటువంటి ఈ వ్యక్తిని నీవు మార్చావు. నన్ను కూడా మార్చు ప్రభువా, నా జీవితంలో గురి గమ్యాన్ని దయచేయి, ఆ పరలోక రాజ్యం నాకు కూడా అనుగ్రహించు మరి ప్రభువా, నన్ను మార్చు అని నీ ఉన్న చోటనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. నేను నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు తెలియచేస్తూ ఉన్నా. అభిషక్తుని స్వరము అని ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా నీ బిడలతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు కలుగు చేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా నాయన అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నా. సమాజంలో ఉండవలసిన వ్యక్తి సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. దేవుడు మనిషిని అద్భుత రీతిగా ప్రత్యేక రీతిలో నిన్ను మహిమపరచాలని సృష్టిస్తే మానవుడు తన శరీరాన్ని అనేక వ్యసనాలతో పాడు చేసుకుంటూ ఉన్నాడు. గురి గమ్యము లేని జీవితాలను ప్రభు అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ, ఈ దినం నీవు అనేకులతో మీరు మాట్లాడిన విధానం కొరకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలతో ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం మీరు ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడినందుకే మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యేసును చూచే దినముగా, యేసును కలుసుకునేటువంటి దినముగా, మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నిన్ను వెంబడించేటువంటి దినముగా ఈ దినాన్ని మీరు మార్చివేయండి ప్రభా. ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై ప్రభా, స్థిరుడై బట్టలు ధరించి ప్రభా కూర్చొని ఉన్నాడు. ప్రజలందరూ చూశారు, ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప మార్పును చూశారు. ఎందుకంటే ఏ మనుష్యుడు బాగు చేయలేనటువంటి ఆ వ్యక్తిని, ఎవరూ సాధుపరచలేనటువంటి ఆ వ్యక్తిని కాళ్లకు చేతులకు సంఖ్యలు కట్టిన తుత్తునీలుగా చేసుకొని తెంచుకొని కొండల్లో లోయల్లోనికి కేకలు వేస్తూ పారిపోయేటువంటి ఆ వ్యక్తిని మీరు ఒక్కరే, మీ మాట మాత్రమే ప్రభా మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. అపవిత్రాత్మలు విడిచిపోమన్నప్పుడు అపవిత్రాత్మలు నాయన, దయ్యములు ఆ వ్యక్తిని విడిచి ప్రభా పారిపోయినట్లుగా నీ గ్రంథంలో మేము చూశాం. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రభా మరి తండ్రి శ్రద్ధగా నీ మాటలను ఆలకించిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వారిలో గొప్ప మార్పును కలుగచేయండి. వారి పాపములను ఒప్పుకొని నీ రక్తములో వారి పాపములన్నీ కూడా కడుక్కొని ప్రభా నూతన వ్యక్తులుగా మారటానికి నీ కృప దయచేయమని, మా జీవితంలో గురి గమ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆపాదిస్తూ ఒకే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ ప్రేక్షకులు,